జై శ్రీరామ్. జనవరి 22న మన గృహంలో 5 దీపాలు వెలిగించాలి. అసలు ఎందుకు ఈ 5 దీపాలను వెలిగించాలి అని ప్రతి ఒక్కరిలోనూ నాలానే సందేహాలు ఉన్నాయి కదండి. సో ఆ సందేహాలను తెలుసుకోవడానికని నా వంతు ప్రయత్నంగా తెలుసుకున్నది మీకు నేను షేర్ చేస్తున్నాను. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. నారాయణుడు నరుడిగా రూపం దాల్చి ఎన్నో కష్టాలను మనలానే అనుభవించి ఎక్కడా తొనకని బెనకని తన సుగుణాలతో అప్పటి నుంచి ఇన్ని యుగాలు దాటిన మనిషి జీవితం ఎలా ఉండాలో జీవించి చూపించిన వారు శ్రీరామచంద్రమూర్తి. ఎప్పటికైనా రామయ్య తన రాజ్యానికి రాకపోతాడా అని 500 ఏళ్ల నుండి 5 తరాలు తమ కన్నీటితో, రామనామంతో, ఆవేదనతో, ఆశతో పోరాడే శక్తి లేక, సాధించుకునే మార్గం తెలియక తమ దేహాలను వదిలి వెళ్ళిన వారు ఎందరో. మళ్ళీ 100 ఏళ్ల తర్వాత ఈ తరానికి దక్కిన అత్యంత అదృష్టం మన రామయ్య ఆలయ నిర్మాణం, రామరాజ్య పాలన. అందుకనే 500 ఏళ్ల 5 తరాలకు ప్రతీకగా 5 దీపాలు ప్రతి ఇంటిలోనూ వెలగాలని పండితుల సూచన. ఈ దీపాలు 22వ తారీఖు ఉదయం నుండి సాయంత్రం వరకు తమ పూజా స్థలంలో 2, ప్రధాన ద్వారం వద్ద 2, తులసికోట వద్ద 1 లేదా 5 దీపాలు పూజా స్థలంలో వెలిగించి రామయ్యకు స్వాగతం పలికి అయోధ్య అక్షింతలను తలపై చల్లుకోవాలి. తరువాత మిగిలిన అక్షింతలను పూజా మందిరంలో భద్రపరుచుకొని మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ముఖ్యమైన సందర్భాల్లో కానీ, పెళ్లి రోజు, పుట్టినరోజు సందర్భాల్లో కానీ తిరిగి వాడుకోవచ్చు. జై శ్రీరామ్.